మీరు టెట్ పైన కూడా అంటే ఆరోపణలు చేస్తున్నారు. బానే ఉంది. ఇప్పటిదాకా ఏం ప్రాబ్లం లేదు. ఎవరు ఏం కంప్లెయింట్ చేయలేదు. అంటే ఇందులో కూడా ఒక ఆరోపణ మరి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. అంటే ఎందుకు చేయాల్సొచ్చింది? అంటే మార్కుల గురించి గానీ, లేకపోతే దీంట్లో రిజర్వేషన్ల గురించి గానీ, ఎస్సీకి కావచ్చు, ఎస్టీకి కావచ్చు, బీసీకి కావచ్చు, ఓసీకి కావచ్చు బానే ఉంది. పరీక్ష రాసుకుంటారు, ఏదో జాబ్ తెచ్చుకుంటారు, ఏదో పని చేసుకుంటారు. ఏం ప్రాబ్లం ఉంది మీకు? మీరు చూడండి, మనిషి ఎవరైనా మనిషే. సరే, కులాల పరంగా రిజర్వేషన్లు ఉన్నాయి, దాన్ని మనం ఇప్పుడు తప్పు పట్టడానికి లేదు. మన అదృష్టం దురదృష్టం అది అదృష్టం అని ఎట్లా సూటిగా అంటున్నాను, సూటిగా అడుగుతున్నాను. దురదృష్టమే ఇది. 78 ఏళ్ళ స్వతంత్రం వచ్చినాక కూడా ఇప్పటికి కూడా ఈ కులాల గురించి మాట్లాడుకోవడం చాలా బాధాకరం, దురదృష్టం, దిగుత్సాహకరంగా కూడా అనిపిస్తుంది. మీలాంటి వాళ్ళు మాట్లాడుతారు కాబట్టి మాలాంటి టీవీలు మాట్లాడుతుంది. మీరు మాట్లాడకపోతే నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు చూడండి ఎంత అన్యాయం అగ్రకులాల కంటే రిజర్వేషన్లు ఉన్నాయి వాళ్ళకు. ఆ రిజర్వేషన్లను బట్టి తీసుకోవచ్చు, కానీ ప్రతిభ అనేది మార్కులు కొలమానం. ఈ మార్కులల్లా ఎస్సీ ఎస్టీలకు 60 మార్కులు, బీసీలకు 75 మార్కులు, తర్వాత అగ్రకులాలకు 90 మార్కులు ఏంది? ఇప్పుడు రిజర్వేషన్లు ఒక దిక్కున ఉన్నాక మార్కులల్లో కొలమానాన్ని తప్పియడం ఏంది? అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్, డిగ్రీ అంటే డిగ్రీ, పీజీ అంటే పీజీ.